మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే ఇలా ఎదిరించి పోరాటం చేయడం కొత్త కాదు. ఎదిరించి పోరాటం చేయడం కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి నేను, కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి నేను, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడుతూ అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోరాడు పోయేదేంది అంటూ నేను, మనం పోయేదేందే చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక శోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు. నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అర్హత లేకనా? అడే వాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆడు ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆడు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? బాబు చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, హీ సీనియర్ టు మీ. When I joined into Congress party, he was youth Congress, state youth Congress president. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, आपको टिकट खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए ये చిన్నా రెడ్డి का बीफाम से खींच लिए తీసుకొని మినిట్స్లో పెట్టిండ్రు. బై నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే. నాకు నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి రాకోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చిందని చెప్పిండే చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్లకు ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది, వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తున్న గౌరవం దక్కుతుంది కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదని చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లు గౌరవం. అదృష్టం కలిసి వచ్చింది. ముందే మాట్లాడారు, తోడేళ్ళు
తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు. వారు రాజకీయంగా అనుభవజ్ఞులు. కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్నట్టు 43 ఏళ్ళ బంధాన్ని తెంపుకోవద్దనే మాట చెప్పడం జరిగింది. వారు కొంత బాధలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న బంధాన్ని తెంపుకోవడానికి ఆయన కూడా ఇష్టంగానే ఉన్నాడు. కొంత క్యాడర్ వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అవన్నీ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ బంధాన్ని ఇదే విధంగా కొనసాగించాలని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్తు పరిణామాలను కూడా మళ్ళీ చర్చించుకుందామని మాట చెప్పడం జరిగింది. వారు రేపు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. ఆడోడు ఈడోడు మోపైండు ఫ్లెక్సీలు కట్టిరు, మేము అది చేసినాం ఇది చేసినామని. బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల పడతాం, ఆయన దృష్టిలో పడతామని. ఉంటే పడతారు, తొక్కుతో పాతాళానికి పోతారు అనుకుంటారు. నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా. అదేవిధంగా మొన్న ఎవడో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని. వస్తా వస్తా అని చెప్తున్నా. కొడకల్లారా సిద్ధంగా ఉన్న నీ దొడ్లో ఉన్న జంతువులను ఊసిగొల్పి ఊసుకో అంటే నా మీద ఊసి ఏదో కలబడతాయని. వాటి చదువు నాకు తెలుసు. మాటలు నేర్చిన కుక్కనంట ఊసుకో అంటే డిస్కో అన్నదంట. నీ దొడ్లో పెంచుకున్న కుక్కలు ఏంటో నాకు తెలియదా, దాని సంగతి ఏందో నాకు తెలియదా. దామోదర రాజనరసింహ నాకు బాధ్యత పెట్టినా ఇవాళ రేపు తారీఖు చెప్తాడు మా దామన్న. మా దామన్న తారీఖు చెప్పిన తర్వాత మా షబ్బీర్ అన్నని మా మహేష్ని తీసుకొని వస్తా. ఎవడొస్తాడో రాండి. అడ్డం వచ్చిన తొక్కుకుంటా పోకపోతే అక్కడనే గుండు కొట్టించుకుంటా బిడ్డ. మీరు